హలో ఎవ్రీవన్, నా పేరు సతీష్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వీడియోలో మీకు వచ్చేసి వాట్సాప్లో వచ్చినటువంటి కొత్త ఫీచర్ స్టిక్కర్స్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికోసం ముందుగా మీరు వాట్సాప్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే బాటంలో మనకు ఎమోజీ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఎమోజీ ఐకాన్ మీద క్లిక్ చేసి స్టిక్కర్స్ అనే ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కొత్తగా క్రియేట్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో మీరు ఏ ఫోటోని అయితే స్టిక్కర్స్గా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఆ ఫోటో అనేది లోడింగ్ అయితే అవడం జరుగుతుంది. లోడింగ్ అయిన వెంటనే మనకు 2 రకాల వెర్షన్స్లో ఫోటో అనేది మనకు స్టిక్కర్గా కన్వర్ట్ అయితే అవడం జరుగుతుంది. బెటర్ మీరు ఈ విధంగా స్టిక్కర్స్ని క్రియేట్ చేసేటప్పుడు PNG ఫార్మాట్లో ఉన్నటువంటి ఫోటోస్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఇంకా బాగా ఈ యొక్క స్టిక్కర్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని మీరు కావాలి అంటే ఆ స్టిక్కర్ మీద మీరు పెయింట్ డ్రా చేసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి టెక్స్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్లో సంబంధించి మనకు అలైన్మెంట్స్ కానివ్వచ్చు, కలర్ కానివ్వచ్చు, ఫాంట్స్, రకరకాల ఫాంట్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. వాటిని ఉపయోగించి మీరు ఈ యొక్క స్టిక్కర్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యొక్క స్టిక్కర్స్లో మీరు ఈ విధంగా టెక్స్ట్నే కాకుండా ఎమోజీస్ని కూడా వాడుకోవచ్చు. మనకు పైన స్టిక్కర్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. స్టిక్కర్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు స్టిక్కర్స్తో పాటుగా ఎమోజీస్ అయితే కనిపిస్తాయి. ఇందులో మీకు నచ్చినటువంటి ఎమోజీస్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు వాట్సాప్ యాప్లో స్టిక్కర్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు స్టిక్కర్స్ని క్రియేట్ చేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రియేట్ చేసుకున్నటువంటి స్టిక్కర్స్ని మీరు సేవ్ చేసుకోవాలి అంటే ఆ యొక్క స్టిక్కర్ మీద లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకు యాడ్ టు ఫేవరెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క ఆప్షన్ని యూజ్ చేసుకొని మీరు ఆ యొక్క స్టిక్కర్స్ని అయితే మీరు మీ యొక్క కీబోర్డ్లో యాడ్ చేసుకోవచ్చు. గైస్, ఇది వీడియో. ఈ విధంగా మీరు వాట్సాప్ యాప్లో స్టిక్కర్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.